హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ కదా, మా ఇంట్లో అయితే ఏం వండుకున్నాం చూద్దాం రండి. ఈ ఫిష్ అండి, ఫిష్ని చైనా గురక అంటారు. ఇది గోదావరి జిల్లాలో చేపల చెరువుల్లో పండించే వాళ్ళు అందరికీ తెలుసు. అందులో ఈ చైనా గురకలు కూడా వేసుకుంటారు. ఇది ఎక్స్పోర్ట్ చేస్తారు, అప్పుడప్పుడు ఇంట్లో కావాల్సినప్పుడు తెచ్చుకుంటాము. దీంట్లో అయితే పెద్ద ముళ్ళే కానీ చిన్న చిన్న ముళ్ళులు అస్సలు ఉండవు. ఇది పిల్లలు పెద్దవాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతా కండగా ఉండి ముళ్ళు తక్కువ ఉంటుంది. దీనికోసం అయితే మసాలా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, చెక్క, ధనియాలు, జీలకర్ర, ఇంకా లవంగాలు ఇవైతే కనుక సర్ది పెట్టుకున్నాను. దీన్ని మిక్సీ వేద్దాము. పోపు కోసం అయితే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు పెట్టాను. చిక్కుడుకాయలు కూడా కడిగి పెట్టుకున్నాను. ఈ కూరలో మేము చిక్కుడుకాయలు వేసుకుంటాము. ఉల్లిపాయను అయితే పేస్ట్ చేసేసాము. ఇంకా బాండీలో ఆయిల్ వేసుకుని ఇంకా ఈ పోపు, ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి అవి వేగిన తర్వాత ఈ మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా వేసి నూనె లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చినంతసేపు మగ్గించాలి. నూనె బయటకు వస్తున్నప్పుడు చిక్కుడుకాయలు, చేప ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా మగ్గించాలి. ఇది ఇగురు కూర, పులుసు కాదు. పులుసు అయితే ఇంక చిక్కుడుకాయలు వేయకుండా వట్టి పులుసు అనుకోవాలి. ఇగురు కూరలో ఇలా కొన్ని చిక్కుడుకాయ కానీ ఇలా ఈ చేపకి చిక్కుడుకాయలే టేస్ట్. పులుసుకైతే బెండకాయ వేసుకుంటాము. దీనికైతే చిక్కుడుకాయ వేస్తాము. ఇదండి కూర ఇలా ఉడుకుతుంది. ఒక గ్లాసు నీళ్లు పోసి ఉడికించాలి. కూర అయితే ఇలా ఉడికింది. ఇంకాస్త వాటర్ ఉంది. వాటర్ ఎగిరిపోయే వరకు ఉంటే కూర అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇదేనండి చైనా గురక అయితే. ఆ తర్వాత అయితే మా మనవడు ఇటు ఫిష్ తినడు, ఇటు చికెన్ తినడు. వాడు ఒక్కొక్కసారి అందుగురించి వాడి కోసం ఒక ఆమ్లెట్ వేసాను. ఈ చారు తాళం పెట్టిన కళాయిలో ఆమ్లెట్ వేసిన వల్ల అది కూడా సరిగ్గా రావట్లేదు కానీ అలా అయితే ఆమ్లెట్ వేసేసి పెట్టేశాను. ఇంకా చికెన్ కర్రీ అయితే చికెన్ 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము. ఈ లోపల చికెన్ కర్రీ అందరికీ తెలిసిందే కదా, ఉల్లిపాయ, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకుంటాము. మేము ముక్కలు వేయము, మిక్సీ పెట్టుకుంటాము. ఇది కుక్కర్లో అడుగులో ఆయిల్ పోసేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ని మగ్గించి బాగా మగ్గిన తర్వాత చికెన్ వేస్తాము. ఆ చికెన్ వాటర్ బయటకు వచ్చి వాటర్ ఎగిరిపోయే వరకు ఉంచి ఆ తర్వాత కారము, ఉప్పు వేస్తాము. నీరంతా ఎగిరిపోవాలి, అప్పుడే మగ్గిన టేస్ట్ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కారం, ఉప్పు అవి వేయాలి. ఆ తర్వాత బాగా మగ్గించి 2 గ్లాసులు నీళ్ళు పోసి ఇలా కుక్కర్లో పెట్టాను. కుక్కర్ విజిల్ రానివ్వను కానీ కుక్కర్లో వండుతాను. ఇంకా పక్కన రసం అయితే పెట్టేశాను. కూర అయితే ఇలా దగ్గరికంట నీళ్ళు ఎగరనిస్తే కూర అయితే ఇలా రెడీ అవుతుంది. మూత తీసే కాస్త వాటర్ ఉంటే ఎగరబెట్టేయాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుంటే ఇంకా కూర అయిపోయినట్టే. పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే వెనకాల వరకు సౌండ్లు వస్తున్నాయి. ఇంకా ఇల్లు కట్టేవాళ్ళు ఉంటే పక్కన ఇంతే కదండి, మనకి అస్తమానం ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. రైస్ అయితే అయిపోయింది, ఇంకా రైస్ పెట్టేశాను. రసం అయితే ఇది. ఇంకా రసంతో ఈ ఫిష్ కర్రీతో ఈ చికెన్ కర్రీతో ఈ సండే అయితే ముగిచ్చేస్తాం. ఇంకా 2 గెస్టులు కూడా వచ్చారు. ఇంక వాళ్ళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి.